మరి గత ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి ఏ నాయకులైనా సరే ఏం సాధించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సాధించకపోతే పోయారు, మీ గొంతు మోగపోయిందా? ఎందుకు గొంతు విప్పలేకపోయారు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు అమరావతి రాజధానిని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకి తీర్మానం చేసి 3 ముక్కలు చేయడానికి ప్రయత్నించి శాసన మండలికి తీసుకొచ్చి శాసన మండలిలో కూడా బిల్లు పాస్ చేసుకోవడానికి చూసినప్పుడు మన యొక్క బాధ్యత ఏమైంది? ఆ రోజు ప్రశ్నించే గొంతుకు ఎందుకు మోగబోయింది? కొన్ని లోపల మోగపోతే పోయింది, బయటైనా కూడా మోగపోకుండా ఉండితే బాగుండేది కదా అని చెప్పి మా ఆశ అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. వారు ఇప్పుడు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ప్రశ్నించే గొంతుక, మధ్యతరగతి గొంతుక, మన గొంతుక, మన అందరం ఏ గొంతుక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ గొంతుక ఎక్కడుంది ఈ గొంతుక అని చెప్పి ఇప్పుడు దాకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది బాధ్యత లేని గొంతుక, బాధ్యతతో కూడినటువంటి గొంతుక. పోరాటాలతో పుట్టినవాడు, ఉద్యమాలతో పెరిగిన వాడికి గొంతు ఎప్పుడు మోగపోకూడదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా మోగపోయిన గొంతు అది ఉద్యమానికి పనికిరాదు, పోరాటానికి పనికిరాదు, ప్రగతి సాధించడానికి పనికిరాదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నా.